ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ పాదాభివందనం. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. అంకుల్ షోకి వచ్చారు, సోహిల్ మీద మీ ఒపీనియన్ అంటే ఏంటి? మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి చాలా ప్రేమ సోహెల్ అంటే. సోహెల్ని మేము బాగా చూసుకున్నాం, మంచిగా చదివిపించినాం, ఏ కష్టం లేకుండా చూసుకున్నాం ఇంటి వాళ్ళ వరకు. కష్టం లేకుండా చూసుకున్నాడు. మేము ఐదుగురం, నేను రోషన్, నేను, ముగ్గురు సిస్టర్స్, నాకు ఒక అక్క, నేను, తర్వాత ఇద్దరు చెల్లెలు, ఒక తమ్ముడు. ఓకే. సో లాస్ట్ టైం కూడా ఇదే చెప్పిన కొన్ని దాంట్లో. సో సింగరేన్ జాబ్, డాడీ బొగ్గు పని చేస్తూ ఆ బొగ్గు తట్టలో వేసుకొని సింగరేణి అంటే అండర్ గ్రౌండ్లో ఇప్పుడు మీ లిఫ్ట్ ఈజీగా ఉన్నది యాక్సెస్. అప్పుడు ఎన్ని కిలోమీటర్ నడిచేటోడు నువ్వు? అప్పుడు మా లోపలనే 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్ నడిచేవాళ్ళు ఒకప్పుడు. సో నడుచుకుంటూ వెళ్ళి ఆ తట్టలో బొగ్గు వేసి అది వెనకాల ఇట్లా పట్టుకొని వెళ్ళేవాడు కదా, ఇట్లా వెళ్ళి తీసుకెళ్ళి ఆ డబ్బాలా పోసేది మా డాడీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ హీ స్టార్టెడ్ హిజ్ కెరియర్ విత్ లేబర్. ఒక లేబర్ లాగా, ఒక సింగరేణి లేబర్ లాగా వర్క్ చేస్తూ అలా సూపర్వైజర్ దాకా వచ్చారనమాట. మేము ఐదుగురం కదా, ఉన్న దాంట్లో 5గురిని ఇంగ్లీష్ మీడియంలో వేసారు. అప్పట్లో ఇంగ్లీష్ మీడియం అంటే ఈ ఫీజులని, ట్యూషన్స్ అని, అవని ఇవని అందరికీ చదువు ప్లస్ మాకు ఏ తక్కువ లేకుండా పండగ వస్తే బట్టలు కొనిచ్చాడు 5గురికి. సో ఇలా ఎక్కడ నాకు స్టిల్ గుర్తుంది, ఒకసారి రంజాన్ వచ్చినప్పుడు అందరికీ బట్టలు కొనిచ్చిండు, ఆయన మాత్రం బట్టలు కొనుక్కోలేదు. 2 years బ్యాక్ బట్టలు వేసుకున్నాడు ఆయన. నాకు ఏం డాడీ నువ్వు ఇది వేసుకున్నావు అంటే, లేదురా ఏమున్నాయి నాకు ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నాడు. బట్ నాకు ఇప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే, ఇప్పుడు నాకు పెద్దగానాక మాకు అర్థమైంది ఏంటంటే, ఓకే ఆయన కొనుక్కోకుండా పిల్లలందరికీ మాత్రం కొత్త బట్టలు ఇచ్చిండు అని చెప్పేసి మాత్రం నేను తెలుసుకున్నా. అందుకే ఇందాక ఆ ఎగ్జాంపుల్ చెప్పిన. మా ఫాదర్ నన్ను ఇంతవరకు పెంచి, అంత ప్రేమగా పెంచి, ఆ కాన్ఫిడెంట్తో పెంచినందుకు నేను ఆ కాన్ఫిడెంట్తో బిగ్ బాస్కి వెళ్ళి ఆ అమౌంట్ వచ్చిన దాంట్లోకి వెళ్ళి ఆ అమౌంట్ ఏదైతే నాకు వచ్చిందో అప్పుడు నేను మా సిస్టర్ మ్యారేజ్ చేసిన. కొంచెం బరువు మా డాడీది నేను తీసుకున్నా. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అప్పటి నుండి అబ్బాయి తీసుకుంటాం. సో అప్పటి నుంచి ఐఎమ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. ఎందుకంటే మా డాడీ బాధ్యతని నేను తీసుకుంటున్నా ఇప్పుడు. బికాజ్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. ఎందుకంటే మనకు ఎంత డబ్బులు సంపాదించినా ఏం చేసినా ఫ్రెండ్స్తో బయట ఖర్చు పెడతాం, అటువే ఖర్చు పెడతాం, అన్నీ చేస్తాం. బట్ నా దృష్టిలో ఏంటంటే మనం పెద్దగా అయిన తర్వాత వీళ్ళ బరువుని మనం తీసుకొని ఫ్యామిలీని రన్ చేస్తేనే అప్పుడు ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది. అది నేను బిలీవ్ చేస్తా. ఎందుకంటే ఆయన ఒక తండ్రికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం మెల్లిగా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అని అవని ఇవని దాని మీదనే ఎక్కువ ఇది ఉంటుంది. అలాంటి టైంలోనే మనం పెరిగిన తర్వాత కొడుకుగా ఒక బాధ్యత తీసుకోవడమే ఒక కొడుకు లక్షణాలు అని చెప్పేసి మా డాడీ దగ్గర నేర్చుకున్నాను నేను. అది నాన్న నీకోసం ఇంత కష్టపడ్డాడు కదా సోహెల్, ఈ క్షణంలో నాన్న నా పక్కన ఉంటే బాగుండు అనిపించిన సందర్భాలు ఏంటి నీ కెరీర్లో? అంటే ఒక్కటి రోషన్, నేను బిఫోర్ బిగ్ బాస్ మా ఫాదర్తోనే అంటే మా పేరెంట్స్తో నేను లేను. ఓకే, నేను ఇంటికి వెళ్ళాలన్నా కూడా నేను ఆలోచించేవాడిని. ఎందుకంటే ఇంటికి వెళ్తే అప్పటికి నేను లైఫ్లో సెటిల్ అవ్వలేదు, ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు. మా మమ్మీ వాళ్ళు ఏంటంటే అప్పటికి కూడా మా డాడీ నెలకి 3,000, 3,500, 4,000 అట్లా పంపిస్తాడు. నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇష్టోని ఇట్లా ఉండేదన్నమాట, లైక్ ఇద్దరి మధ్య. కానీ నాకు అప్పుడు అనిపించేది ఏంటంటే అప్పుడు కూడా మా పేరెంట్స్తో ఉంటే బాగుండు. ఆ మూమెంట్స్ నేను ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ నుంచి మొదలు పెడితే నేను ఆల్మోస్ట్ లైక్ 8-9 years వరకు నేను మా పేరెంట్స్తో టైం స్పెండ్ చేయలేదు ఎక్కువ. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 1 week ఉండడం రావడం అలాగే ఉండే తప్ప ఏ రోజు వాళ్ళతో టైం స్పెండ్ చేయలేదు ఫ్రమ్ లాస్ట్ 10 years. బట్ బిగ్ బాస్ తర్వాత నేను మా పేరెంట్స్ని ఇక్కడనే హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళతో పాటు నేను ఉంటున్నా. సో అప్పుడు కూడా ఉంటే బాగుండు. నేను ఆ టీనేజ్ 18 to 29 years, 28 years అంటే 10 days గ్యాప్ నేను వాళ్ళతో ఉంటే బాగుండు ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్లో కూడా అని అనిపించింది.
యాక్చువల్గా అంకుల్ 6 సంవత్సరాలు వచ్చేదాకా పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టి ఉండలేరు అంటారు. 60 years వచ్చిన తర్వాత పేరెంట్స్ పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేరు అంటారు. అలా ఒక 6-7 years తన ఇండస్ట్రీకి వచ్చి కష్టపడే క్రమంలో వద్దని కొంచెం దూరంగా ఉన్నప్పుడు బాగా బాధపడే వల్ల మేము బాధపడేది, గుర్తుకొచ్చేది. వచ్చినోడు ఒక వారం రోజులు ఉండిపోయింది, ఇంకో వారం రోజులు ఉంటే అయిపోవు కదా అన్నట్టుగా అనుకున్నా. ఇప్పటికి కూడా బాధలు ఉంటాయి. వచ్చే ఇప్పుడు అందుకే ఇక్కడ ఉంటాను కదా మేము 2 years అయితే. ఇప్పుడు కూడా అందుకనే ఉంటాను. ఇప్పుడు పోతామంటే మమ్మల్ని అసలుకే పోనీయా ఊర్లో పోనీయా నేను, నువ్వు ఈడనే అక్కడికి ఉండు, అర్థం ఇక్కడనే ఉంటుంది. ఉండు. వీళ్ళు ఇప్పుడు భూములు కూడా వాడే చూసుకుంటాను, ఇక కవులకి ఇచ్చి అవి అంతా ఇక వాడే చూసుకుంటాడు. ఇప్పుడు ఏం లేదు, నా మీద బరువు అన్నదే లేదు ఇప్పుడు. నేను కూడా ఇక వాళ్ళ 5గురిని కూడా మనసు నొప్పించి ఎప్పుడు మాట్లాడా. అప్పుడు నాకు వర్క్ లేకుండే, ఏం లేకుండే. ఇంటికి వెళ్తే ఏదైనా తీసుకెళ్ళాలి, అరే వెళ్ళినప్పుడు ఏదైనా ఖర్చులు నేను చూసుకోవాలి, పైసలు లేవు ఎట్లా అని చెప్పి ఒక 3-4 months దాకా వెళ్ళలే. నేను హక్ చేసుకొని ఏడ్చిన. నేను ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నా, సారీ 3-4 నెలల నుంచి రాలేదు నేను, అది ఇది అని చెప్పేసి ఏడ్చేసిన అనమాట. సో దట్ వాజ్ లైక్ అది వేరే ఎమోషన్ ఇక అది. బట్ నాన్నకి ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పిన సందర్భం ఉందా? మనం ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా వాళ్ళు మనకు చేసింది అసలు థ్యాంక్స్, అసలు దాని ముందు థ్యాంక్స్ నథింగ్. థ్యాంక్స్ అనేది ఇట్స్ లైక్ బయట వాళ్ళకి థ్యాంక్స్ చెప్పొచ్చు, కానీ మన వాళ్ళకి అనేది థ్యాంక్స్ అనేది నేను చెప్పాను. మా ఫాదర్కి కానీ మదర్కి కానీ ఎవరికి నేను థ్యాంక్స్ అని చెప్పాను నేను. అంకుల్, సోహెల్లో మీకు నచ్చేది ఏంటి, నచ్చంది ఏంటి అసలుకి? నచ్చేది అంటే వాడు కోపం చేస్తాడు, అప్పుడే ఆ కోపాన్ని తీసేసుకొని మనసులో పెట్టుకోడు. రెండు మాకు అదే నచ్చుతుంది. ఓకే. ఎంత కోపం మీద ఉన్నాడో అంత శాంతంగా ఉంటాడు. మళ్ళీ ఎప్పుడు అడగలేదా ఎందుకు అంత కోపం వస్తుంది నీకు అని? ఎందుకంటే మీరు చాలా కూల్ కామ్ ఫ్రెండ్స్ లెక్కనే మాట్లాడుకుంటాం. ఇక మేము అనుకుంటాం ఇక మా తాత కూడా ఇట్నే ఉండే, ఇక తాత బుద్ధులు వచ్చినాయి మంచోడు. ఇప్పటికి కూడా మా తాతలు, మా చిన్నమ్మలు గిట్ట అందరూ తాతనే పిలుస్తారు. నచ్చంది ఒక కోపమే, కానీ మళ్ళీ దాన్ని సరే ఎంత కోపం ఉన్నదో అంత శాంతంగా ఆడే ఉంటాడని మేము సపరేట్ ఉంటాం అంతే. ఇక సోహెల్, నాన్న కోసం ఎప్పుడన్నా ఏడ్చావా? ఏడ్చిన సందర్భం ఉందా? ఏడ్చిన సందర్భం అంటే డాడీకి ఇప్పుడు ఒకటే కిడ్నీ ప్లస్ హార్ట్ ఆపరేషన్ అయింది. సో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఒకటే కిడ్నీ ప్లస్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి ఉన్నది ఇప్పటికి కూడా. సో హీఈస్ యూజింగ్ ద టాబ్లెట్స్. ఇప్పటికి కొన్ని మర్చిపోతూ ఉంటాడు అనమాట. నేను ఒకసారి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు ఈ బ్రెయిన్కి ఇదైంది. ఈ కిడ్నీ ఏమో యాక్సిడెంట్లో ఇదైంది 20 years బ్యాక్. సో ఆ బ్రెయిన్లో అంటే ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందనమాట. సో ఆ టైంలో 2 days వరకు బాగానే ఉండే. ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, 24 hours అయింది, ఇంకా కాన్షియస్లోకి రావట్లేదు. సో ఆ రోజు నేను ఇంకా మొత్తం డౌన్ అయిపోయినా, ఏం అర్థమవుతలేదు. డాక్టర్స్ ఇప్పటికీ కాన్షియస్లోకి రావాలి అది ఇది అని చెప్పేసి కొంచెం టెన్షన్లో ఉండే. బట్ ఆ రోజు నేను కాన్షియస్లోకి వచ్చారు అని చెప్పేసి వెళ్ళి డాడీని ఇట్లా బెడ్ మీద ఉన్నప్పుడు ఇట్లా కలిసినప్పుడు అది పెడతారు కదా, అదంతా సెటప్ ఉంది, అదంతా ఇట్లా చూసి నన్ను ఎవరైనా ఏమని అడుగుతారు, అరే ఆపరేషన్ అయింది ఓకే అది ఇది అని అడుగుతారు కదా. ఆయనే ఖాళీ అబేటే అని అడిగిండు, తిన్నావా అని అడిగిండు. ఫస్ట్ ఎవరైనా బాగున్నావా, అరే ఏంద్రా అది ఏదైనా అడుగుతా, తిన్నావా అని అడిగిండు. ఐ వాజ్ లైక్ ఇక లిటరల్లీ ఏడ్చిన నేను. ఎందుకంటే ఇప్పటికి కూడా 3 పూటలు ఫోన్ చేసి తిన్నావా, మధ్యాహ్నం ఫోన్ చేస్తాడు తిన్నావా, రాత్రి ఫోన్ చేస్తాడు తిన్నావా, ఇదే తిన్నావా, ఖాళీ అబేటే అది ఇది అని చెప్పేసి అడుగుతాడు. నేను ఇంటికి పోగానే రాత్రి 12 అయినా కూడా వచ్చి తిన్నావా అని చెప్పేసి అడుగుతాడు. సో మా డాడీకి అది అందరినీ అడిగే అలవాటు ఉంది. సో ఆ రోజు మాత్రం ఐ వెంట్ సో ఎమోషనల్ అనమాట. మా తమ్ముడు అయితే చదివే మానేసిండు పాపం ఆడు. మా డాడీ తర్వాత అంత రెస్పాన్సిబిలిటీ ఇంటికి తీసుకొని, నేను ఫైనాన్షియల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానేమో, బట్ మిగతా అంత రెస్పాన్సిబిలిటీ వర్క్స్ కానీ అదంతా నా తమ్ముడు సబిల్ గాడు తీసుకుంటాడు. మా ఫాదర్ ఎట్లనో వాడు అంతే, ఇద్దరు ఈక్వల్ నాకు. వాడు అందుకే నా ఫోన్లో మై హార్ట్ అని ఉంటుంది, మై హార్ట్ 2 అని ఉంటుంది. సో ఇద్దరు నంబర్స్. సో నాకేందంటే వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని 1 year వాడు చదువు మానేసిండు అప్పుడు డాడీని చూసుకోనికి. ఎందుకంటే ఆయన ఇప్పుడు
ఇది ఇలా ఉన్నాడంటే ఇదే వాష్రూమ్ అని చెప్పేసి అనుకునేటోడు. హీ యూస్ టు డూ లైక్, అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల మర్చిపోయేటోడు, ఏం అర్థమయ్యేది కాదు. ప్లేట్ ఆడ పెట్టేటోడు, నేను ఏడబెట్టిన ప్లేట్ ఒక డిఫరెంట్గా చేసేటోడు 3 months. కొందరిని గుర్తుపట్టలేదు కొందరిని. సో ఆ సిచ్యువేషన్ అంటే మీరు తెలుసని నాకు గుర్తుకొస్తాను చెప్తలేను మీకు చెప్పలేడు. సో అలా పిలవాలి. సో అలా 3 months ఉండే. ఐ లిటరలీ క్రైడ్. మళ్ళీ ఒకసారి ఆ 3 monthsలో ఒకసారి ఫిట్స్ కదా, ఇది ఫిట్స్ వచ్చేసి నురుగు వచ్చేది. ఇమ్మీడియట్గా ఫోన్ రాగానే ఇట్లా వణుక్కుంటూ వెళ్ళిన ఆ రోజు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పుడు నేను ఊరికి వెళ్తే నువ్వు 2 రోజుల కంటే ఎక్కువ ఉండద్దు, నువ్వు రా అంట. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రాపర్ ఆయన డైట్ ఫుడ్ కానీ లేకపోతే ఆయన మెడిసిన్స్ కానీ అవన్నీ ప్రాపర్గా నువ్వు ఇంట్లోనే ఉండు, డైలీ వాకింగ్కి వెళ్ళు, రా, అంతే, అంతవరకే, నిన్ను చూసుకుంటా నేను, నువ్వు ఎటు వెళ్ళొద్దు అని భయం నాకు. ఎందుకంటే ఫిట్స్ అప్పుడు వచ్చినప్పటి నుంచి నేను ఒక్కరిని ఆయన పంపించాలంటే నాకు భయం. అది సో అదే అప్పుడు ఏడిచిన ఇది సందర్భం. గ్రేట్ సన్. బట్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నారు బాగా. ఇప్పటికి కూడా నాన్నకి చెప్పుకొని బాధపడిన సందర్భాలు, లేకపోతే నువ్వు ఒక్కడే కూర్చొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి? అంటే ఇటు మమ్మీ ఇటు డాడీ. మొన్ననే మమ్మీ డాడీ రేజా బిట్కే పాస్ మా రేజా మా బీచ్ में आके बोला అని నేను వచ్చి మొన్ననే రీసెంట్లీ టెన్షన్ పడుతున్నా, क्या है कि फिल्म रिलीज हो रहा, अब టెన్షన్ हो रहा, అంటే టెన్షన్ అవుతుంది, సినిమా రిలీజ్కి ఉంది, పబ్లిసిటీ ఎట్లా ఏం అర్థమైతే లేదు అంత అది ఇది అని. అంటే ఏం టెన్షన్ తీసుకోకు, ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే అది కూడా కాకపోతే నీకు ఎందుకు, ఏదో పని చేసుకుంటా బతుకు, 30,000 40,000కే బతుకు, ఏమైతుంది అని అంటాడు. అంతే కదా మరి, రంది పెట్టుకొని ఏం చేస్తాడు. అదే సో ఆలోచన అన్నది ఉండదు. మనం ముందుకు వెళ్తున్నాం అంటే మనం కంపల్సరీ పాస్ అవుతాం అనుకుంటూనే వెళ్ళాలి. అది సో అలా ఫెయిల్ అవుతా 2 అడుగులు వేసి మళ్ళీ వెనక చూసుడు అది అన్నది ఉండదు. నేను ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను తలుపు పెట్టేసుకుంటా. నేను వీళ్ళకి వెళ్ళి షేర్ చేసుకోవడం అట్లా ఏం లేదు, తలుపు పెట్టేసుకొని నాది నేనే ఏడుస్తుంటా. టక్ అని తలుపు కొడతాడు, తినురా అంటాడు, వస్తున్నాగు అంట. మళ్ళీ 10 నిమిషాలకి మళ్ళీ వస్తాడు, మళ్ళీ టక్ కొడతాడు. కానీ ఒక్కొక్కసారి నేను ఆరం రుకో అని చెప్పేసి ఆ ప్రెసిడెంట్ చెప్పిన రోజులు ఉన్నాయి. బట్ సారీ బాబా. సో అట్లా ఒక్కొక్కసారి అట్లా ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉంటా, చిరాకు. ఆ టైంలో పాపం వచ్చినప్పుడు నేను సడన్గా ఆరం బాబా రుకోనా మై ఖాతోమ్మై అని చెప్పేసి ఇట్లా కొంచెం ఇది చేసిన రోజులు ఉన్నాయి. అంకుల్ మీరు ఎప్పుడన్నా సోహెల్ గురించి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి అంకుల్? అంటే వాని గురించి నాకు బాగా ఆలోచిస్తా. ఇప్పటి వరకు కూడా మరి ఒక స్టేజ్ మీద లేడు, ఒక ఇల్లు కట్టుకోలేదు, ఇప్పుడు మ్యారేజ్ ఇది వరకు ఇంకా కాకపోయేది అని ఆలోచించుకుంటూనే ఉంటాం మేము. వాని గురించే ఇప్పుడు ఆలోచన అంత మాది. అమ్మాయిలు మంచిగానే ఉన్నారు, ఇప్పుడు వీడు ఒక్కడే సెట్ అయిపోతే అందరూ హ్యాపీగానే ఉంటాం. ఇప్పుడే హ్యాపీగానే ఉన్నాం, కాకపోతే ఏంటంటే ఇక మ్యారేజ్ కావాలి అది అని చెప్పి అనేదే రంది ఒకటి అంతే. 2-3 years నుంచి దే ఆర్ ఆస్కింగ్ మీ టు గెట్ మ్యారీ. బట్ నేను ఎందుకు చేసుకుంటలేను అంటే రోషన్, నేను చెప్పకూడదు, మా డాడీ రిటైర్మెంట్ అమౌంట్ ఏదైతే క్యాష్ ఉండేనో ఆ అమౌంట్ మొత్తం నేను నా బూట్కట్ బాలరాజు అని ఒక సినిమా చేసిన. సో దానికి తీసుకెళ్ళి పెట్టిన. యాక్చువల్లీ నేను ఇల్లు కట్టాలి, ఇల్లు కొనాలి, బట్ నేను ఇల్లు కొనకుండా నేను ఆ అమౌంట్ తీసుకెళ్ళి నేను బూట్కట్ బాలరాజు సినిమాకి పెట్టిన. సో దట్స్ ద రీజన్ ఇప్పటిదాకా నేను హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనలే, ఇల్లు కొనలే. అంకుల్ ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి, తనకి ఫెయిల్యూర్ అయిపోయినాయి. చాలా కష్టపడతాడు, హార్డ్ వర్క్ చేస్తాడు, తన ది బెస్ట్ ఇద్దామని చూస్తాడు 100%. కానీ ఎందుకు ఫ్లాప్ అవుతుంది, ఎక్కడ మిస్టేక్ ఎప్పుడన్నా మీకు అనిపించిందా? నాకైతే ఏం అనిపించలేదు. అది 2 సినిమాలు మేము చూసినా మంచిగానే అనిపించింది, కానీ ఎందుకు చూడలేదు, మన పబ్లిక్ ఎందుకు రాలేదు అన్నది నాకే అర్థం కాలేదు. అంకుల్ ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ తీశారు, ట్రైలర్ కూడా చూశాను నేను, నాకైతే పిచ్చిగా నచ్చేసింది. బాబుకి ప్రెగ్నెంట్ గా చూసినప్పుడు ఎలా అనిపించింది సోహెల్ బాబుకి? నువ్వు సినిమా చూసినావు కదా మిస్టర్ ప్రెగ్నెంట్? కొంచెం చూసిండు, అప్పుడు మొబైల్ తీసుకొని మళ్ళీ వచ్చేసిన కొన్ని సభలు మొబైల్ వెళ్ళి అని ఫోన్. పిచ్చిగా నవ్వుకున్నారా? నవ్వినాం పిచ్చిగా. అంటే ఒక తల్లి బాధ ఏంది అన్నది నలుగురికి చూపించేంత అది అన్నట్టు. అది ప్రపంచంలో అందరికన్నా స్ట్రాంగ్ మనం జిమ్ చేసి బాడీలు పెంచి ఒక మెన్ స్ట్రాంగ్ అనుకుంటారు,
బట్ నా దృష్టిలో ఈ సినిమా చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఉమెన్ ఆర్ ద బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్స్ యాక్చువల్లీ. దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా. మనుషుల విలువల గురించి ఇంత బాగా చెప్తావు సోహెల్, ఎందుకని ఒక్కొక్కసారి టంగ్ స్లిప్ అవుతుంటావు? మన ఈ మధ్య ఎక్కడ నా కొడకల్లారా అని కూడా. నేను యాక్చువల్లీ అప్పుడే కింద మా ట్రైలర్ లాంచ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో ట్రైలర్ వచ్చేసింది. కింద కమెంట్స్ చూస్తూ ఉన్నా నేను అప్పుడే అదే రోజు. సంథింగ్ ట్రైలర్కు టీజర్కు సంథింగ్ కింద కమెంట్స్. అంటే నాకు ఏంటంటే కష్టపడి నేను చేస్తున్నప్పుడు అంటే తర్వాత తెలుసుకున్నది ఏంటంటే నాకనే కాదు, ఎవ్రీ వన్ ఫేస్ దట్ సిచ్యువేషన్ అంటిల్ యూ గెట్ సక్సెస్. ఒకసారి చిరంజీవి సార్ మీద గుడ్డు ఎలక్షన్ టైంలో అప్పట్లో గుడ్డు పడినా కూడా హీ డిడెంట్ రియాక్ట్ అవ్వలేదు. ఆయన ఓపికతోని అప్పుడు కూడా స్మైల్ ఇస్తూ హీ టుక్ దాట్. దాన్ని ఏదో ఇంకా ఇష్యూ చేయాలని చెప్పేసి చూడలేదు, అక్కడికే ఓకే ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. దట్స్ వై హీ బికేమ్ మెగాస్టార్. అంటే నెగిటివ్ని కూడా పాజిటివ్ తీసుకోవడం, ప్లస్ చిన్న వాళ్ళైనా కూడా వాళ్ళని దగ్గర తీసుకోవడం, ఎప్పుడు మైండ్ పాజిటివ్గా ఉండాలి అనే ఉద్దేశం ఆయన దగ్గరనే నేర్చుకున్నాను. ఆయన ఫాలో అవుతావు కాబట్టి జామ్ 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 జజ్జనకాయ ఇష్టం. సినిమా రిలీజ్ అవ్వకముందే కాస్ట్యూమ్ తెప్పించా. నాన్నకు ప్రేమతలో నాన్న తీసుకొని చేయ కాబట్టి నాన్న పట్టుకొద్దాం. చిన్నప్పుడు ఏదైనా ఒక మంచి సందర్భం, గుడ్ ఆర్ బ్యాడ్ రెండు నీకు బాగా గుర్తుందంటే నాన్నతో ఏమని చెప్తావు? నేను వీడియో గేమ్ నేను 13 కిలోమీటర్ మా పెద్దమ్మ కొడుకు వాళ్ళ ఇంట్లో వెళ్ళి గోదావరిఖనిలో సెండర్ఖాన్ నుంచి గోదావరిఖని 13-14 కిలోమీటర్స్ అక్కడికి వెళ్ళి నేను వీడియో గేమ్ ఆడేటోడిని. ఆడితే అరే ఇడు వెళ్ళి ఆడి వస్తున్నాడు అంత దూరం వెళ్ళి 13-14 కిలోమీటర్స్ వెళ్ళి అని చెప్పేసి నేను నవోదయ క్లాసెస్కి వెళ్ళి ఈవినింగ్ నేను వస్తూ ఉంటే రోడ్డు క్రాస్ చేయడానికి ఎప్పుడు మా డాడీ నేను రోడ్డు క్రాస్ చేయాలన్నమాట. మేమందరం రోడ్ క్రాస్ చేసేటప్పుడు మా డాడీ అక్కడ ఉండేటోడు, వచ్చి రోడ్డు క్రాస్ చేసి తీసుకెళ్తేనే మేము వెళ్ళేవాళ్ళం అనమాట. అట్లా చూసుకున్నాడు 5గురిని. సో సర్ప్రైజ్ వీడియో గేమ్ ఇచ్చిండు. దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్. ఒకటి నాన్న కళ్ళలో చూసి ఏదైనా తప్పు చేసి ఇప్పటికి కూడా చెప్పలేకపోయాను అనేది సిచ్యువేషన్ ఉందా నీ లైఫ్లో? డాడీకి కూడా తెలుసు. మా బోలానే తుమారకు పోయి అంటే ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాయి కదా, నేను ఒకసారి మీరు లేనప్పుడు అంటే మీరు హైదరాబాద్లో లేనప్పుడు అప్పుడు నేను హ్యాంగ్ చేసుకుందాం అనుకున్నా. అదే లైక్ ఫ్యాన్కి అదే చేసుకుందాం అని టక్కని పెట్టేసుకొని ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఆపేసిన. హ్యాంగ్ చేసుకునేప్పుడు నాన్న గుర్తొచ్చాడు? ఫస్ట్ వాళ్ళే గుర్తొచ్చారు, అందుకే నేను డ్రాప్ అయిపోయినా. సో ఎప్పుడు చేద్దాన్ని ఫిక్స్ అయిపోయినా, కష్టమైనా నష్టమైనా ఐ షుడ్ ఫైట్ అని చెప్పేసి అప్పటి నుంచి ఫైట్ స్టార్ట్ చేసిన. బిగ్ బాస్కి వెళ్ళినా, సినిమాలు చేస్తూనే ఉన్నా, స్టిల్ ఫైటింగ్ ఫర్ మై సెల్ఫ్. ఈరోజు నేను చెప్తా యూత్ అందరికీ అంటే నా ఏజ్లో ఉన్న వాళ్ళకి లేకపోతే నాకన్నా చిన్న వాళ్ళకి అందరికి ఒకటే చెప్తా, చదువులో కానీ లవ్లో కానీ కెరియర్లో కానీ ఏది మిస్ అయినా కూడా ఏది బాధపడకండి. జస్ట్ మూవ్ ఆన్ లైఫ్. 3 పూటలు తిండి దొరుకుతుంది, మనకు బట్టలు దొరుకుతానే, మనం తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. మనకి ఏదైనా అప్పులున్నా, మనకి ఏదైనా కెరీర్ విషయంలో ఏదున్నా కూడా ఫైట్ చేయండి. లైఫ్ అంటేనే ఫైట్ చేయడం. నన్ను అడిగితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి దాంట్లో కాంపిటీషనే ఉంది. ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నారు, ప్రతి ఒక్కరు కాంపిటీషన్ ఫీల్డ్కి వస్తున్నారు. మనకి తప్పదు ఇది లైఫ్. వీ హ్యావ్ టు ఫైట్ అంతే. ఒక్కటే సక్సెస్ అనేది వస్తూనే ఉంటుంది, ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. సక్సెస్ ఒకటి వస్తే ఫెయిల్యూర్స్ 10 రావచ్చు, బట్ మళ్ళీ సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది, దేవుడు ఇస్తాడు. బట్ మన స్ట్రగుల్ అనేది ఎప్పుడు ఆపకూడదు. నేను ఒకవేళ అప్పుడు ఆపి ఉంటే నేను అప్పటికే దీపం ఆరిపోయి ఉంటే నాది కథం, ఇక్కడ ఉండేటోని కాదు, నేను ఈరోజు 4 సినిమాలు చేసేటోని కాదు, బిగ్ బాస్కి వెళ్ళేటోని కాదు, ఈరోజు తెలంగాణ ఆంధ్రాలో 10 మందికి సోహెల్ అనేటోడు తెలిసేటోడు కాదు. సో టైం వస్తుంది. ఆ టైం వచ్చేదాకా శనికావేశంతోనో లేకుంటే బాధలోనో డోంట్ టేక్ ఎనీ డిసిషన్స్. నేను ఇది మాత్రం 100% నమ్ముతా. నేను ఫ్యూచర్లో కూడా అట్లా చేయను. నాకు ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నా సోహెల్ గారు ఇన్స్టాలో అటు ఇటు చూస్తే వీడికి ఏంది మస్తు తోపూరు సినిమాలు చేస్తాడు అని అనిపిస్తుంది. కానీ చూసిరు కదా, నేను తీసుకెళ్ళి మళ్ళీ సినిమాకే పెట్టిన. రిస్క్ అని తెలిసి కూడా సినిమాకే పెట్టిన. లైఫ్లో రిస్క్ చేసినప్పుడు ఫెయిల్యూర్ కూడా రెడీ ఉండాలి, సక్సెస్కి కూడా రెడీ ఉండాలి. దాన్నే రిస్క్ అంటారు. సో లైఫ్ లీడ్ చేసేటప్పుడు రిస్క్ అనేదే ఉంటుంది. అది 100లో ఒక 40 సక్సెస్ ఉంటే 60 నీకు ఫెయిల్యూర్సే ఉంటాయి.
అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది 100% లైఫ్లో. ఆ డౌన్ ఉన్నప్పుడు నువ్వు ఏదైతే నువ్వు అనుభవిస్తావు అంటే ఏదైతే ఫైట్ చేస్తావో అప్పుడు ఏదైతే నువ్వు తట్టుకోగలుగుతావో అదే లైఫ్ నా దృష్టిలో. ఈ హ్యాపీనెస్లు ఈ ఎంజాయ్మెంట్లు ఇది కాదు లైఫ్. లైఫ్ అంటే ఫ్యామిలీ. ఒకటి ఫ్యామిలీ, 100% ఫస్ట్ ఫ్యామిలీ. నిన్ను ఇష్టపడే వాళ్ళు, ఫ్రెండ్స్ సర్కిల్, వాళ్ళు ఉన్నంత వరకు నీ లైఫ్ నడుస్తూనే ఉంటుంది. డోంట్ వరీ. సో మిస్టర్ ప్రెగ్నెంట్కి ప్రెగ్నెంట్గా యాక్ట్ చేసావు, దాంట్లో లీనం అయిపోయి ఉంటావు, ఇన్వాల్వ్ అయిపోయి ఉంటావు. రియల్ లైఫ్లో నైట్ నిద్రపోయినప్పుడు ఎప్పుడో అమ్మా నేను ప్రెగ్నెంట్ అయ్యాను, పెయిన్స్ వస్తున్నాయి. ఈరోజు నీకు పెయిన్ అంటే ఏంటిదో నీకు జస్ట్ అందులో 20% పెయిన్ నీకు చూపిస్తా, ఒక్కసారి చూడు. ప్రెగ్నెంట్ ఆ డెలివరీ టైంలో, పీరియడ్స్ టైంలో, డెలివరీ టైంలో, ఇలాంటి టైంలో ఆడవాళ్ళకి పెయిన్ ఎలా ఉంటుందో జస్ట్ అందులో 20% అనుభవించు చాలు. నీకు ఇప్పుడు చూపెడతా, తీసుకురండి. ఇది పెయిన్ సిమ్యులేటర్ అనమాట. ఇది ఏంటంటే ఆడవాళ్ళకి పీరియడ్స్లో ఉన్నప్పుడు లేదా లైక్ డెలివరీ టైంలో ఏదైతే పెయిన్ ఉంటుందో ఆ డెలివరీ టైం పెయిన్లో ఇది జస్ట్ 20-30% మాత్రమే. సో ఒక్కసారి నువ్వు ఎక్స్పీరియన్స్ అయితే నీకు తెలుస్తుంది. అప్పుడు ఒకసారి కూర్చో, జస్ట్ వదిలే ఏం కాదు. ఓకే, సో డోంట్ రిమూవ్. చాలు ఏం చాలు? హెవీగా ఉంది. హెవీగా ఉంది ఏంది బ్రో? అది జస్ట్ 20% కూడా కాదు ఇది. ఇప్పుడు నేను తక్కువలో పెట్టినా నీకు. ఇగో ఎందుకు ఏం కాదు, ఒక్క నిమిషం. నువ్వు అరే జస్ట్ నువ్వు ఒకసారి పెయిన్ తెలుసుకో. నువ్వు ఫస్ట్ నేను ఒక్క నిమిషం పెయిన్ తెలుసుకో బ్రో. పెయిన్ తెలుస్తుందా? ఏమైంది? షూరా? షూర్. ఎట్లుంది చెప్పు. ఆపేస్తే చెప్తా, లేదు చెప్పు బ్రో. ఆపేస్తే వస్తుంది. చెప్పు ఎట్లుంది ఇది? అరే ఒక ఎక్స్పీరియన్స్ చెప్పు. అమ్మ గొప్పతనం తెలుస్తుంది. చెప్పు అమ్మ గొప్పతనం. రెండు చెప్పు. రెండు చెప్పు, అప్పుడు నేను ఆపేస్తా. భూదేవికున్నంత ఓపిక అమ్మకి ఎందుకు ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మ గురించి ఏం చెప్పలేము ఇంకా. చెప్పు. జస్ట్ 20% మాత్రమే తీసేసాక చెప్తా. చూసిర్రా ఎంత చెమట వచ్చేసింది మేకప్లో కూడా. సో ఇది జస్ట్ 20%. ఆడవాళ్ళు పడైపోయింది జస్ట్ 20%. నేను ఈరోజు 20%, 20 కూడా కాదు, 15-20% మాత్రమే నీకు ఇచ్చింది. అది ఎలా ఉంటుందంటే ఇంకా మొత్తం ఇంకా ఇరిగిపోయిన పటపట లోపల అనేటట్టు ఉంటుంది అది. చూడు నువ్వు ఎట్లా అయిపోయినావు చూడు. ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ పాదాభివందనం. ఇప్పుడు అర్థమైందా నా సినిమా, నేను ఎందుకు ఇలాంటి సినిమా చేశాను అనేది ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా. నువ్వు ఎర్రగా అయిపోయినాయి చూడు, నీ కళ్ళు, నీ ఫేస్ ఒకసారి చూసుకో. ఇది 20% అంటే వాళ్ళు ఎంత అనుభవిస్తారో నేను యాజ్ ఎ మెన్గా నేను చూపించిన. యాజ్ ఎ మెన్గా మనము ఒకవేళ అలాంటిది మనకు సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ ద్వారా నేను చెప్పడం జరిగింది. అందుకే నేను ఈ సినిమాను ఒప్పుకోవడం జరిగింది. ఏదైనా చేయొచ్చు, లవ్ స్టోరీ చేయొచ్చు, కమర్షియల్ సినిమా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కల్ట్ మూవీ చేయొచ్చు, అడల్ట్ మూవీ చేయొచ్చు, ఏదైనా అందరు యూత్ వచ్చి చూసేలాగా. బట్ ఈ సినిమా ప్రతి తల్లితోని వెళ్ళి చూసే సినిమా ఇది. అండ్ ప్రతి హస్బెండ్, ప్రతి కొడుకు, ప్రతి కూతురు వెళ్ళి సినిమా చూసిన తర్వాత 9 నెలలు మా అమ్మాయి ఎలా మోసింది అనేది వాళ్ళ మదర్స్ వెళ్ళి అడుగుతారు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ మదర్ని వెళ్ళి అడుగుతారు. సో అది ఈ సినిమా గొప్పతనం మిస్టర్ ప్రెగ్నెంట్. ఇంకొకటి ట్రైలర్కి నాగార్జున గారు వచ్చారు. అవును, ఎలా ఫీల్ అయ్యారు సోహల్? సో ఈ ట్రైలర్కి నాకు సార్ వచ్చినప్పుడు నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన ఇప్పటికీ సీజన్ అయిపోయి 2.5 years అవుతుంది. దాని తర్వాత సీజన్ 5 వచ్చింది, 6 వచ్చింది, ఇప్పుడు 7 కూడా వస్తుంది. కానీ ఇప్పటికీ ఆ కంటెస్టెంట్స్ని కానీ అందరినీ, మొన్న కూడా ప్రోగ్రామ్ ఉంటే అందరినీ దగ్గర తీసుకొని ఆ హ్యాపీనెస్ ఒక ఫ్యామిలీ లాగా, అరే మనోడు అది అని చెప్పి నేను ఒక్కటే క్వశ్చన్ సార్ దగ్గరికి వెళ్ళి ఒకటే అడిగిన. ఆ రోజు నాకు స్టిల్ గుర్తుంది. వెళ్ళి నేను ఏమడిగినంటే, సార్ నేను ఇప్పుడు నాకు చాలా డౌన్గా ఉన్నాను సార్, నేను చాలా లోగా ఫీల్ అవుతున్నాను, చాలా డౌన్ అవుతున్నాను, నేను ఈ మధ్య ఎందుకో భయం వేస్తుంది సార్, నా ట్రైలర్ ఇట్లుంది సార్ అది. అంటే ఇలాగే ఈ చేతి ఒకసారి, ఏం టెన్షన్ లేదు, నేను వస్తా, నేను వస్తా, నేను పక్కా వస్తానని నేను మాట ఇస్తున్నాను, డోంట్ వరీ, జస్ట్ బీ స్ట్రాంగ్ అని చెప్పేసి అని ఆయన నా ట్రైలర్కి
రావడం జరిగింది. ఇంతకన్నా ఎవరన్నా అడిగినప్పుడు అరే నీ ధైర్యం ఏంది అన్నప్పుడు నాకు సార్ ఉన్నారు, నాకు చిరంజీవి సార్ ఉన్నారు అని చెప్పేసి అనడంలా ఇంకా ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పలేను. ఎవరు వస్తారన్న, నాకు ఎప్పుడో బిగ్ బాస్ చేసినామని నేను ఎవరు వస్తారు అట్లా అంత పెద్ద ఆయన ఇండస్ట్రీకి దే ఆర్ ద పిల్లర్స్. చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ పిల్లర్స్ వీళ్ళు ఇండస్ట్రీకి. అలాంటి గొప్ప వ్యక్తులు అందులో ఇద్దరు నన్ను మోటివేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆ ధైర్యంతోనే నేను ముందుకు వెళ్తున్నా. గ్రేట్, విష్ యూ గుడ్ లక్. అండ్ మూవీ మంచి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్ ఫర్ కమింగ్ టు మై ట్రైలర్ లాంచ్. ఎప్పటికీ మీ రుణం మర్చిపోలేను. మా నాన్న కూడా అంటూ ఉంటారు ఎప్పుడు, అరే నాగార్జున సార్ ఇస్లే తెరా ట్రైలర్ ఆజ్ 10 लोगों को मालूम हुआ అంటే 10 మందికి తెలిసిందిరా. ఆయన ఏంటంటే నాకు ఒక బిగ్ బ్రదర్ లాగా నాకు సార్. సో మా డాడీ కూడా ఫుల్ హ్యాపీ ఉండే ఆ రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు సార్, థ్యాంక్ యూ. ఇది పెట్టేసి నన్ను అయోమయంలో పెట్టేసి ఆ పెయిన్ భరించేటప్పుడు అమ్మ గురించి 2 చెప్పన్నావు కదా, మీ అమ్మ గురించి నువ్వేం చెప్తావు అసలు? ఈ సినిమా షూట్ చేసి ఇందాక ఒక ఎక్స్పీరియన్స్ సరే, ఇందాకే నువ్వు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఈ కాలంలో ఒకరిద్దరికే వాళ్ళు అమ్మో అని చెప్పేసి అంటున్నారు. అలాంటిది మా 5గురిని, ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరన్నా ఒక్కరిని హ్యాండిల్ చేయడానికే మనము అరే పరిగెత్తంటారు. ఇగో ఒక 5 నిమిషాలు మోస్తే ఒక 10 నిమిషాలు అరగంట మోసిన తర్వాత తీసుకెళ్ళి ఏవో నా బిడ్డను పట్టుకో, లేదంటే నా కోడల్ని ఇట్లా పట్టుకో, లేదంటే నా అల్లుని పట్టుకో అని చెప్పేసి ఇస్తారు చెల్లె వాళ్ళ పిల్లల్ని. అలాంటిది మా అమ్మ 5గురిని కానీ 5గురిని మమ్మల్ని అందరినీ ఈక్వల్గా చూస్తూ ఈక్వల్గా 5గురిని తినిపించేది మా మమ్మీ. మేము లంచ్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే లేచి టిఫిన్స్ పెట్టడము, మా అందరికీ ఇదంతా అంత ప్రేమగా చూసుకోవడము. మా నాన్న బరువు బాధ్యతలు తీసుకుంటే మా అమ్మేమో ఉన్న డబ్బులతోని ఎలా ప్లానింగ్ చేసుకోవడం అదంతా మా అమ్మే చేసింది. సో అమ్మ గొప్పతనం చెప్పాలంటే నీకు ఇంతకన్నా ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పలేను. 5గురిని పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిండ్రు అంటే కేవలం మా అమ్మ పెంపకం వల్ల, మా నాన్న ఇచ్చిన ధైర్యం వల్ల. కష్టపడ్డ నాన్నకి మా షోలో ఒక మంచి హక్ ఇచ్చి థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్నో ప్రోగ్రామ్స్ నువ్వు చేస్తూ ఉన్నావు, బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రోగ్రామ్. మంచిగా ప్లాన్ చేసినావు. అంటే నేను అనేది ఏంటంటే ఎన్నో ప్రోగ్రామ్ చూస్తుంటారు, సినిమాల గురించి మాట్లాడాను, బట్ ఈరోజు మీరు గమనించినట్టయితే నేను మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా కంటే ఈరోజు మా నాన్న గురించి అండ్ పెంపకం గురించే గుర్తు చేసినావు. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి మెమరీస్ మాకు ఏంటంటే ఆ మెమరీస్ గుర్తు చేస్తున్నావు నీ షోలో తీసుకొచ్చి, అండ్ చూసే వాళ్ళకు కూడా ఒక మెమరీస్ ఇస్తున్నావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కీప్ గోయింగ్ లైక్ దిస్. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. అంకుల్ అండ్ మీరు రాక వచ్చారు. అండ్ సోహెల్, ఈ షోలో భాగంగా షో కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఫాదర్ ఆటోగ్రాఫ్ని ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. అన్నీ మాకు కింద ఒక ఫింగర్ ప్రింట్తో భద్రపరుస్తున్నాము. షో అయిపోయిన తర్వాత మొత్తాన్ని డిస్ప్లే చేద్దామని. ఎందుకు నాన్నకు ప్రేమతో పార్ట్ 2 నెక్స్ట్? ఎస్, పార్ట్ 2. అప్పుడు మీ కొడుకుతో నువ్వు వస్తావు అనమాట. పార్ట్ 2 వచ్చేసరికి. లాస్ట్ ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. సో షోలో నా మీద అంటే నేననే కాదు, ప్రతి యాక్టర్ ఏదో కష్టపడి సినిమా చేసినప్పుడు కింద కమెంట్లు నెగిటివ్ చేసినప్పుడు, లేదంటే వాళ్ళ గురించి కానీ కించపరిచినట్టు మాట్లాడుతున్నప్పుడు కానీ అప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మాకు పేరెంట్స్ ఉంటారు, మాకు సిస్టర్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ చూస్తారు కమెంట్స్ కానీ, లేదంటే ఏదన్నా నెగిటివ్ వస్తున్నప్పుడు అలాంటి అవుతూ ఉంటాయి. సో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళు బాధపడితే ఆటోమేటిక్ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దయచేసి ఎవ్వరు ట్రోల్స్ కానీ లేదంటే నెగిటివ్ కమెంట్స్ కానీ చేయకండి. కమెంట్ చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే నేను తీసుకోలేకపోతున్నా బట్ తీసుకుంటే ఇక తప్పదు మీరు. బట్ ఒక భయం స్టార్ట్ అయిపోయింది. సో మోటివేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాన్న కష్టానికి కేర్ ఆఫ్ ఈ 2 అక్షరాలు. బిడ్డల కోసం సర్వస్వం వదులుకొని తను కరిగిపోతూ మన జీవితాలలో వెలుగు నింపే నిస్వార్థ జీవి నాన్న. అలాంటి నాన్న త్యాగాలను
కష్టాలను గుర్తు చేసి గౌరవించుకునే షోనే మన నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో